లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవత దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లునుగాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఈరోజు సమృద్ధి జీవము అంటే ఏంటి అసలేని, మరి ఈ విషయం గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం అసలు జీవంలో జీవిస్తున్నామా? నిజంగా సమృద్ధి అయినటువంటి జీవితం మనకున్నదా? సమృద్ధిని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన జీవితంలో నిజంగా సమృద్ధి ఉన్నదా అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివి ఈ యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకొని ఈరోజు వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళిపోదాం. దొంగతనమును హత్య నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో మరి దేవాలయం సమీపంలో యేసు ప్రభువారు అక్కడ స్వయంగా నడిచినటువంటి స్థలాలు చాలామంది మానవాళ్ళు కూడా నడిచారు. శరీరాకారంలో యేసు ప్రభువారు అక్కడ లేకపోయినా కానీ అది గొప్ప ప్రభావాన్ని కలుగజేస్తుంది. బహుశా ఆ స్థలమందే ఆయన ఈ యొక్క మాటలను పలికి ఉండొచ్చును. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. మనము జీవం పొందవాలని చెప్పి, దానిని సమృద్ధిగా పొందవాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. జీవము సమృద్ధి జీవాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒకసారి మనకి ఇది అర్థం అవడానికి ఒక సంఘటన మనం చూద్దాం. వింటున్నారా? జీవము సమృద్ధి జీవము తేడా ఏంటి అసలు రెండాటికి? కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుషుడు ఉన్నాడు. అతనికి ఒక దీర్ఘకాల వ్యాధిని బట్టి ఎక్కువ కాలం జీవించినటువంటి స్థితిలో మంచం మీద ఉన్నాడు. అంటే అతను ఇంకా కష్టం, ఇంకా ఎక్కువ కాలం జీవించడు, ఇంకా ఎక్కువ కాలం జీవించడం కష్టము అని చెప్పేసేసి అక్కడ అటువంటి పరిస్థితి ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ బ్రతికే ఉన్నాడు, కానీ ఎక్కువ కాలం జీవించాడు. ఇంకా అతనికి ఉన్న సమస్యను బట్టి త్వరలో చనిపోతాడు అనమాట. సో అతనికి ఉన్న వ్యాధి అలాంటిది. అతన్ని పరామర్శించేటువంటి వారు ఎవరు లేరు. ఆ సమయమందు మరి ఆయన అలాగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకా కొంత టైం బతుకుతాడు. ఈ లోపల ఏమైందంటే ఆయన వైపు ఒక పాము వస్తుందంట. ఒక విషసర్పం ఆయన వైపు వస్తూ ఉందంట. అది చూశాడు ఆయన. ఎలాగైనా సరే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని అతను ఏం చేశాడు? ఆరోగ్యం బాగలేకపోయినా సరే, మరి ఆరోగ్యం బాగోలేదు, లేవలేడు, కదలలేడు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చూస్తే పాము మీదకి వచ్చేస్తూ ఉంది.
ఆ పాము వచ్చి మరి ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా అది కరిచి చంపేస్తుంది. కానీ ఇతను చూస్తే జీవం అయితే ఉంది కానీ ఆ జీవం ఎందుకు పనికిరాదు, కదలలేడు, మెదలలేడు. సో అతని యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినందున ఏమి చేయలేకపోయాడు. అతనికి జీవం ఉంది కానీ ఆ జీవం నిష్ప్రయోజనంగా ఉంది. ఒక రాయిని తీసుకొని మరి ఆ పాముని చంపలేకపోయాడు. పాము తన వైపు చూడటాన్ని బట్టి భయపడ్డాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అతన్ని పాము కరిచేసింది. కొంతకాలం బ్రతుకుతాడు అనుకున్న అతను అర్ధగంటలోనే చనిపోయాడు. కొంతకాలం బ్రతుకుతాడు అనుకున్నటువంటి అతను అర్ధగంట సమయంలోనే కన్నుమూశాడు, చనిపోయాడు. సో ఇప్పటికీ మీకు అందరికీ అర్థమై ఉంటుందని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత అతని బంధువు ఒకడు వచ్చి పాముని చంపేశాడు. అతడు బలవంతుడు కాబట్టి ఆ పాముని చంపగలిగాడు. చాలామంది క్రైస్తవులు జీవాన్ని పొందుకున్నారు, కానీ వారు ఆధ్యాత్మికంగా శక్తి లేని వారై ఉన్నారు. పాముని చంపడానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తి వారికి లేదు. వారికి సరిపడా జీవం ఉంది, ఏదో బతుకున్నారు, కానీ ఆ జీవము నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉన్నది, పనికిరానటువంటిదిగా ఉన్నది. అటువంటి క్రైస్తవులు తమకు తాము సహాయపడలేరు. తమ యొక్క జీవాన్ని రక్షించుకోలేనటువంటి వీరు ఇతరులకు ఎలా సహాయపడగలుగుతారు? ఎదుటివారి ఎడల వీరికి ప్రేమ లేదు, ఎదుటివారికి సహాయపడాలనే ఆతురత వీరికి లేదు. ఒకవేళ అటువంటి వారికి ఒకవేళ అటువంటి కోరిక ఉన్నా కానీ సహాయపడగలిగినట్టు బలం లేదు. ఇందువలన మనుషుల ఆత్మకు శత్రువైనటువంటి సైతానుగాడు వచ్చి కాటు వేసి వెళ్ళిపోతున్నాడు. పాపం వారి యొక్క ఆత్మను వశపరుచుకుంటున్నాడు. అయితే రక్షకుడు తాను జీవం మాత్రమే కాకుండా సమృద్ధి అనే జీవాన్ని ఇచ్చడానికి వచ్చినట్లుగా చెప్తున్నాడు. ఈ సమృద్ధి జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు శత్రువును జయించగలిగినంత జయము, శత్రువును జయించగలిగినటువంటి బలము, ఇవన్నీ మనలో ఉంటాయి. శత్రువును జయించగలిగిన బలము కలిగి ఉంటాం మనం, సమృద్ధి అనే జీవం ఉంటేనే. ఈ సమృద్ధి అయినటువంటి జీవం పొందినటువంటి క్రైస్తవులు ప్రార్థించడానికి ఇష్టపడరు, దేవుని వాక్యం చదవటానికి ఇష్టపడరు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. తినటానికి ఆహారం ఉంది, కానీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సంతోషంగా భోజనం చేయలేకపోయాడు. ఆకలంతా కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. సమృద్ధి కానీ ఉన్నది, కానీ తినలేడు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి వారు చాలామంది ఇటువంటి జీవితం అనుభవిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇటువంటి వారిని మీ జీవితంలో మీ చుట్టుపక్కల ఎక్కడో మీరు చూస్తూ ఉండొచ్చు. సర్వసమృద్ధి ఉంది, కానీ శాంతి సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. ఆహారం ఉంది కానీ తినటానికి లేదు కదా. మరి ఈ రోజున చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను నమ్ముచున్నాను. చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, కానీ వారిలో పాపాన్ని బట్టి ఆధ్యాత్మికమైన రుచిని కోల్పోయారు. దేవుని వాక్యాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుని వాక్యంలో పొరపాటు లేదు, కానీ వారిలోనే పొరపాటు ఉన్నది. కాబట్టి సమృద్ధి జీవం పొందినటువంటి వారు దేవుని వాక్యాన్ని అనుభవిస్తారు. అది వారికి నిజమైన ఆధ్యాత్మికమైన ఆహారంగా ఉంటుంది. నిజంగా సమృద్ధి జీవాన్ని పొందినటువంటి వారు యేసుక్రీస్తునందు కలిగినటువంటి నిజ జీవితాన్ని కనుగొంటారు. చాలామంది క్రైస్తవులకి యేసుక్రీస్తునందు ఆనందం లేదు. వారు లోకానందంతో నిండిపోయారు. కాబట్టి యేసుక్రీస్తునందు కలిగినటువంటి ఆనందాన్ని వారు కనుగొనలేకపోతున్నారు.
ఇందువల్లనే కదా యేసుక్రీస్తునందు పొరపాటు ఉందని చెప్పి చాలామంది తలస్తూ ఉంటుంటారు. పొరపాటు వారిలోనే ఉంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడని దేవుడిని అంటాం కాదు. ఆ, మరి కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే సాధు సుందర్ సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోకముందు, అంటే క్రైస్తవేతరుడిగా జీవించాడు ఆయన. క్రీస్తును ద్వేషించడం వల్ల మరి యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువుగా ఉండేటువంటి వాడు అంటే సాధు సుందర్ సింగ్ గారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క కోరికలను తృప్తిపరచుకునడానికి ప్రయత్నం చేసేవాడంట. కానీ అవి తృప్తిపరచలేకపోయేవంట. లోకానుసారమైన ఎన్నో ఆయన ఇంట్లో ఉన్నాయి, కానీ అవన్నీ ఆయన ఆత్మను తృప్తిపరచలేకపోయాయంట. ఎందుకంటే మన హృదయము లోకానుసారమైనటువంటి వాటితో సంతృప్తి చెందజాలదు. మన హృదయాన్ని సృష్టించిన దేవుని వల్లనే అది సంతృప్తి చెందుతుంది. ఆయన మాత్రమే తృప్తిపరచగలడు మన హృదయాన్ని. వింటున్నారా? ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే సాధు సుందరం గారు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాడో, ఆ ఇంటిని, సొంత ప్రజలను, ఆ ప్రాంతాన్ని అంతా విడిచిపెట్టవలసి వచ్చిందంట. అయితే ఏదైతే విడిచిపెట్టాడో సమస్తం కూడా యేసుక్రీస్తునందు కనుగొన్నాడంట ఆయన. అది లోకం ఇవ్వలేనటువంటి, లోకం తీసుకొని లేనటువంటి ఆశ్చర్యకరమైన శాంతి సమాధానాలని ఆయన యేసుక్రీస్తులో కనుగొన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సాధు సుందర్ సింగ్ గారి ఇంటి నుంచి బయటకు వచ్చేసాక ఆయన స్నేహితులతో బస చేస్తూ, ఆయన స్నేహితులతో జీవిస్తూ మరి అనేక శ్రమలు అనుభవించి ఆ శ్రమల మధ్యలో సమాధానాన్ని కనుగొన్నాడంట. నేపాల్ దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ప్రజలు తమ యొక్క మతానికి వ్యతిరేకంగా మరి ఈయన చెప్తున్నది వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి అది ఈయన చెప్పేది వినటానికి ఇష్టపడలేదంట. మా రాజు అనుమతి లేకుండా ఎలాగ నీవు ఇక్కడికి వచ్చావు అని చెప్పి వారు అలిగారంట. మీ రాజు యొద్ద నేను అనుమతి పొందలేదన్న మాట నిజమే, కానీ రాజులకు రాజు యొక్క అనుమతి నేను పొందాను, ఇక్కడికి వచ్చాను అని చెప్పి జవాబిచ్చాడంట. అయితే మీ రాజు నిన్ను పంపించినట్లయితే ఆయన నేను ఎలాగ రక్షిస్తాడో మేము చూద్దాం అని చెప్పి ఆ ప్రజలంతా కూడా ఆయన శిరసాల్లో వేయించారంట. ఆయన కాళ్ళు చేతులు కదలకుండా మరి వీలు లేనంత గట్టిగా బిగించారంట. అంతేకాదు ప్రియులారా, సాధు సుందర్ సింగ్ గారి బట్టలన్నీ తీసేసి పూర్తిగా దిగంబరిగా ఉన్నారంట. అప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మరి రక్తమంతా పీల్చుకోవటానికి జలగల్ని సాధు సుందర్ సింగ్ గారి మీద వేశారంట. ప్రారంభంలో అది ఎంతో బాధగా ఉన్నదంట. అర్ధగంట సమయం మరి సాధు సుందర్ సింగ్ గారు ఎంతో వేదన అనుభవించారంట. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. వింటున్నారా? ఆ తర్వాత ఒక అద్భుతమైన కార్యం జరిగిందంట. ఏంటంటే మరి దేవుడు సహాయం చేయలేదు, కానీ ఒక ఆశ్చర్యకరమైన శక్తి ఆయన మీదకి వచ్చిందంట. ఆయన మరి మహిమ కలిగినటువంటి ప్రసన్నత ఆ శరసాలను పరలోకంగా మార్చేసిందంట. పాటలు పాడట ఆయనకి తెలియదంట. అయినా సరే ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండలేకపోయాడంట. హింసల మధ్య స్తుతి కీర్తనలు పాడట ప్రారంభించాడంట. అవి ఎంతో ఆశ్చర్యకరమైన కీర్తనలు. అప్పుడు వారు వచ్చి, నీ రాజు నీకు ఎలాగూ సహాయం చేయగలిగాడు, నీవు శరసాల్లో ఉండగా నిన్ను రక్షించలేకపోయాడు కదా అని అడిగారంట. అయితే ఆయన అన్నాడంట, ఆయన కృపను బట్టి నేను స్వతంత్రుడై ఉన్నాను, నా ఆత్మలో సమాధానం ఉన్నది, అటువంటి సమాధానం మీకు లేదు అని జవాబిచ్చాడంట. శరసాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంతకు మునిపే మార్కు సువార్తను చదివినాడు కాబట్టి అతడు యేసుక్రీస్తునందున్నటువంటి జీవము కలిగిన శక్తిని గుర్తించి ఉన్నాడు. శరసాలను దేవుడు పరలోకంగా మార్చగలడని చెప్పి ఆ వ్యక్తి గ్రహించాడు. ప్రజలంతా కూడా మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని శరసాల్లో
బంధించడం వలన ఏం ప్రయోజనం? అతడు ప్రసంగిస్తూ ఉండగా ఎవరో పట్టించుకోనలేదు, కానీ ఇప్పుడు చెరసాలలో ఉంచిన తర్వాత చాలామంది వచ్చి ఆయన మాట వింటున్నారు అని చెప్పారంటండి. అప్పుడు గవర్నరు అతన్ని బయటికి పంపేయండి, అతడు వెర్రోడు అని ఆజ్ఞాపించారంట సాధు సుందరం గురించి. అంతకు మునుపు సువార్త మరి ఆ యొక్క పత్రిక ఏదైతే ఉందో అది చింపేసి, అలా చింపేసినటువంటి వ్యక్తి ఒక వెర్రివాడు అంత సంతోషంగా ఉండగలడా? ఒకవేళ వెర్రివాడు అంత సంతోషంగా ఉంటే నేను కూడా వెర్రివానిగా మారగోరుచున్నాను. అంతేకాదు ఈ లోకమంతా కూడా అలాగ మారవాలని కోరుచున్నాను అని ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ప్రకటించేవాడంట. హల్లెలూయా! వింటున్నారా ప్రియులారా? అప్పుడు ఆయన ఆయన దగ్గరికి వచ్చంట, నన్ను క్షమించండి అని బ్రతిమారాడంట. అందుకని సాధు సుందర్ సింగ్ గారు, రక్షణ యొద్దకు వెళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి మరి తర్వాత కాలంలో ఆ క్షమించమన్నటువంటి వ్యక్తి బాప్తిసం పొందాడంట. అతడు ఆశ్చర్యకరమైన సంతోషము సమాధానము కనుగొన్నాడంట. ఆయన అత్యంత కృపను బట్టి సమృద్ధి జీవంతో పాటు సంతోషాన్ని పొందుచున్నాం. సంతోషమే మనం పొంది మరి ఆ సంతోషాన్ని పొందినటువంటి మనం సమృద్ధి జీవానికి రుజువుగా ఉన్నది. చాలామంది క్రైస్తవులు జీవాన్ని పొందున్నారు, కానీ వారు వ్యాధిగ్రస్తులైపోయారు. జబ్బు పడిన వారికి జీవం ఉన్నది, కానీ వారికి సంతోషం లేదు. ఎందుకంటే వారికి ఆరోగ్యం లేదు కాబట్టి. కేవలం సమృద్ధి జీవం అందే ఆరోగ్యం అన్నది. మరణం తర్వాత పరలోకం కొరకు కనిపెట్టుకునేటువంటి చాలామంది దురదృష్టవంతులకు క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. అయితే పరలోకం భూమి మీదనే ప్రారంభం వచ్చింది. మన ఆత్మల దేవునితో సంబంధం పెట్టుకుంటే తోడనే మనం ఆయన ప్రసన్నతను గ్రహించగలుగుతున్నాం. పరలోకం అనేటువంటిది పరిపూర్ణ ఆత్మ సమాధానం కనుక భూమి మీదనే పరలోకాన్ని అనుభవించుచున్నాం మనం అంతా కూడా. హల్లెలూయా! యేసుక్రీస్తునందలి ఇటువంటి సమాధానాన్ని పొందినటువంటి ఎడల మనం పాపం చెయ్యం. తిరిగి జన్మింపని వారు ఇటువంటి సమాధానాన్ని పొందజాలరు. వారు దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి అన్ని రకములైన పాపాలు చేస్తూ సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఘోరమైనటువంటి పాపంలో మరి ఆ ఘోర పాపనైనటువంటి మనలను రక్షించబడినటువంటి తర్వాత, సమాధానం పొందిన తర్వాత, బాల్యం నుంచి కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీకు ఆయన సమాధానం ఇచ్చడం ఎంతో నిత్యము కదా అని చెప్పి ఈ రోజున ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విలువగల వైడూర్యాలు కలిగిన వ్యక్తి వాటి విలువను గ్రహించినట్లుగా కొందరున్నారు. అది కేవలం అందమైన రాయి మాత్రమే అని వాడు తలంచాడు. ఒకడు డబ్బు ఇచ్చినప్పుడు వాడు దానిని అమ్మేశాడు. కొనుక్కున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఆలోచింపసాగాడు, అయ్యో అది వైడ్యూరపు రాయి, నేను కేవలం రాయి మాత్రమే అని చెప్పి తలంచాను, ఆ అమ్మట ఎంత బుద్ధిహీనత అని చెప్పి ఆందోళన చెందసాగాడు. అంతేకాదు ప్రియులారా, ఎవరికైతే దానిని అమ్మాడో అతని అడ్రస్ కోసం ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అన్యజనులతో నిండినటువంటి దేశమందు జీవిస్తున్నటువంటి వారు, రక్షకుని తెలుసుకున్నటువంటి వారు ఆ వైడూర్యాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని విలువను వారు ఎరుగుదురు. కాబట్టి ఆయన యందు రక్షణను కనుగొన్నటువంటి వారు మరి ఆ సమయం రాబోతున్నది. ఆ కాలమందు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారంతా కూడా అన్యజనుల మధ్య యేసుక్రీస్తుని వెదకి రక్షణ పొంది మరి అలా పొందినటువంటి వారి ద్వారా సువార్తను వింటాం. అదే సమయంలో క్రైస్తవ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారు జీవం లేని వారై ఉంటూ ఉన్నారు. కొన్నిసార్లు మరి సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ గ్రంథాన్ని చింపేశారంట. మరి అలా చింపినందుకు ఎంతో విచారించాడంట. కొన్నిసార్లు ఆయన యొక్క ఆత్మీయ గుడితనాన్ని బట్టి మరి నేను ఆనందిస్తున్నానని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకంటే జీవము కలిగినటువంటి క్రీస్తు విలువను కనుగొనటానికి అది ఆయనకి ఎంతో తోడ్పడ్డదంట. హల్లెలూయా! మరి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమను రుచి చూచాడంట ఆయన ఆరాధించేవారు నెమ్మదిని కనుగొంటారు. ఆయనను ద్వేషించేవారు జీవము గల ఆయన ప్రేమను అనుభవించటానికి నడిపించబడతారు. ఆయన తనను ప్రేమించేవారిని మాత్రం కాకుండా ద్వేషించేవారిని సహించు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ప్రేమ కేవలం ఆయన శిష్యులకు మాత్రం కాదు, ఆయన శత్రువులకు కూడా కలదు ప్రియులారా.
ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలను మనం చూసినప్పుడు జీవము కలిగినటువంటి దేవుని ప్రేమను మరి మరింతగా గుర్తించగలుగుతాం. క్రైస్తవ దేశాల్లో జీవించేటువంటి అనేకులు అద్భుతాలు కేవలం కట్టుకథలని చెప్తారు. వారు అద్భుతాలను నమ్మట్లేదు, వారు గ్రహించలేకపోతున్నారు. దానికి కారణం అదే, వారు అనుభవం లేని వారై ఉన్నారు కాబట్టి గ్రహించలేకపోతున్నారు. దక్షిణ ఇండియాలో మరి చలి వాతావరణం లేదు. మరి ఈ సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ని గురించి వివరిస్తూ నీటి మీద ఒక నీటి బ్రిడ్జిని చూసినటువంటి విశేషాన్ని అక్కడ వివరించాడండి ఆయన. అయితే ప్రజలు అది అసాధ్యము, నీటి మీద నీటి బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అని విస్మయం పొందారంట. తీవ్రమైన చలి ప్రభావం వల్ల నదిలో ఉన్నటువంటి పైనీరు అంతా కూడా ఐస్గా మారిపోయిందని, అది నీటి మీద ఒక బ్రిడ్జ్ వలె ఉండిందని ఆయన వివరించాడు. క్రిందేమో నీరు, దానిపైన గడ్డగా మారినటువంటి బ్రిడ్జ్ వంటి ఐసు. ఈ విషయాన్ని చలి దేశంలో యందు జీవించేటువంటి వారు నమ్ముతారు, కానీ మిగతా మరి ఎవరైతే ఉన్నారో నీటి మీద నీటి బ్రిడ్జ్ ఏంటి అని చెప్పేసి మిగతా వారు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, గ్రహించరు. కేవలం ఆ యొక్క ఆ ప్రదేశాల్లో నివసించేటువంటి వారు ఎందుకంటే చూస్తారు కాబట్టి అది వాస్తవం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు తప్ప మిగతా వారు ఎవరు కూడా దాన్ని నమ్మటానికి సంచయిస్తారనమాట, అనుమానిస్తారు. అలాగే పాపంలో జీవించేటువంటి అనేకులు ఉన్నత పర్వతం ఎక్కలేరు అనమాట. నీటి మీద నీటి బ్రిడ్జ్ ఉన్నదనేటువంటి వాస్తవాన్ని నమ్మరు. అదే సమయమున మరి ప్రార్థనాపరులైనటువంటి వారు, చలి దేశంలో ఉన్నటువంటి వారు నీటి బ్రిడ్జిని గురించి చెప్పినప్పుడు నమ్ముచున్న ప్రకారముగా విశ్వసిస్తూ ఉంటుంటారు. గమనించాలి ప్రియులారా. అయితే అద్భుతములు జరుగుతున్నాయా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటుంటారు. ఎస్, అవును, మనం వాటిని అనుభవిస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మహత్తర శక్తిగా ఉన్నాడు, అద్భుతాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారితో జీవించడం ద్వారా ఆత్మ సంబంధమైన అనుభవాలు మనం పొందడానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. మనం సినిమా థియేటర్లోనికి వెళ్ళి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూడలేము. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులను చూడగోరిన యెడల ప్రార్థన యందు సమయాన్ని వెచ్చించాలి. నీ కుతూహలం తృప్తిపరచుటకు కాదు, కానీ నీ ఆత్మను సంతృప్తిపరచడానికి ప్రభువు అద్భుతాలను జరిగిస్తాడు. ఆశీర్వదించబడినటువంటి ప్రభువు మరి పాద సన్నిధి విధానంలో మనం కూర్చున్నప్పుడు మన ప్రాణము తృప్తి చెందుతుంది. ప్రతి దినము కూడా కనీసం 20 నిమిషాలు మనం ఆయన సన్నిధిలో బైబిల్ చదివి ప్రార్థించాలి. మనం ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనము మార్పు చెందినటువంటి విధానాన్ని గురించి పదే పదే చెప్పుట ఇక్కడ కాదు, కానీ 1904 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క అనుభవాన్ని ఆయన చెప్తూ, నేను బైబిల్ తగలబెట్టేశాను. ఎప్పుడు 1904 సంవత్సరం డిసెంబర్ 15న సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఆ రోజున బైబిల్ తగలబెట్టాను. 3 దినాల తర్వాత 18వ తేదీ ఉదయం 5 గంటల తర్వాత మరి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నా మనసులో నెమ్మది లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా రక్షణ మార్గాన్ని చూపించవలసిందిగా దేవునికి ప్రార్థించాను. నేను నా తండ్రికి వీడ్కోలు చెప్పేశాను. రేపటి దినం మీరు నన్ను ప్రాణంతో చూడరని చెప్పేశాను. నీవెందుకు ఆత్మహత్య చేసుకోవాలని కోరుచున్నావని వాళ్ళ నాన్నగారు ప్రశ్నించారంట. హైందవ మార్గం నా ఆత్మకు సేద తీర్చలేకపోయింది. ఈ ధనధాన్యాలు నా శరీరానుసారమైన కోరికలను తీర్చవచ్చును, కానీ నా ఆత్మను సంతృప్తిపరచలేకపోతున్నాయి. ఇటువంటి పరితాపకరమైనటువంటి జీవితాన్ని జీవించడం కన్నా ఈ జీవితాన్ని అంతం చేసుకోగోరుతున్నాను అని చెప్పి జవాబిచ్చారంట వాళ్ళ నాన్నగారికి. ఉదయం 3 గంటలు లేచి చన్నీటితో స్నానం చేసి దేవునికి మొరపెట్టను ఆరంభించాడు. నాకేమీ బయలుపరచలేనిలా, నాకేదో ఒకటి తెలియజేయాలి నువ్వు, లేకపోతే నాకేమీ కనబడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. రాబోయే లోకంలో నేను దేవుని చూస్తాను అని ఆయన పూనుకున్నాడంట. ఇలాగో సుమారు 5 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాడు. ఆకస్మికంగా ప్రకాశమానమైన వెలుగు ఆయనున్న గదిని నింపేసిందంట. అటువంటి అనుభవం కొరకు ఆయన ఎదురు చూడలేదు. అది అగ్ని అని చెప్పి ఆయన తలంచాడు.
తలుపు తెరుచుకొని బయటకు చూసినప్పుడు అది అగ్ని కాదని గ్రహించాడు. మరలా తలుపు మూసివేసి ప్రార్థించినప్పుడు ప్రకాశమానమైన వెలుగులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖాన్ని ఆయన చూశాడు. ఆయన గుర్తించలేకపోయాడు. ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనేటువంటి కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం నీవు నన్ను హింసిస్తావు? నేను నీ కొరకు ప్రాణం పెట్టి తిని, నేను నీ కొరకు మృతి పొంది తిని. చూస్తారా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. అవును నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, జీవము కలిగినటువంటి యేసుక్రీస్తును మరి సాధు సుందరం గారు చూశారంటే కేవలం 3 దినాల కిందటే నేను ఆయన ద్వేషించటాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టేనే. అయితే ఇప్పుడు ఆకస్మికంగా యేసుక్రీస్తు ప్రభువుని నేను చూశాను. ఆయన శక్తి నా హృదయంలోనికి వచ్చేసింది. నా జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. అవతల గదిలో పండుకొని ఉన్నటువంటి నా తండ్రి గారిని లేపని నేను. సాధు సుందర్ గారు చెప్తున్నారన్నమాట. నేను ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పాడంట. ఆయన మాటలు నమ్మలేదు. కుమారుడి మాటలు తండ్రి నమ్మలేదు. కేవలం ఇది భ్రమ అనుకున్నాడు. వెళ్ళిపడుకో అన్నాడంటండి. అంతేకాదు, కొన్ని దినములు మరి నీవు బైబిల్ గ్రంథం తగలబెట్టావు కదా కొన్ని రోజుల క్రితం, ఇది ఎలా సాధ్యమని చెప్పేసేసి అని అడిగాడు ఆయన వాళ్ళ నాన్నగారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారంట, నేను చనిపోవాలని తీర్మానించి తిని కదా నాన్న, నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదరా అంటే, అవును. ఆ సుందర్ సింగ్ చచ్చిపోయాడు, ఇప్పుడు నేను నూతన వ్యక్తిని అన్నాడంట సాధు సుందర్ సింగ్ గారు అలా అంతోటి. ఆ సాధు సుందర్ సింగ్ చచ్చిపోయాడు, ఆ లేడు, చచ్చిపోయాడు, నిజమే నువ్వు అన్నట్టుగాను, నేను ఇప్పుడు నూతన వ్యక్తినే అన్నాడంట. ఎప్పుడైతే ఈయన మరి సాధు సుందర్ సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడో, మరి వాళ్ళది సింగ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సింగ్స్ ఫ్యామిలీలో నుంచి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం వల్ల సాధు సుందర్ సింగ్ గారు అలా యేసు ప్రభువును స్వీకరించినట్లయితే అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబానికి, కులానికి గొప్ప అవమానం అని చెప్పి వాళ్ళ తండ్రి భావించి ఈ యొక్క సాధు సుందర్ సింగ్ అని హింసించడం మొదలుపెట్టాడంట. ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి బయటికి గెంటేసాడంట. భయంకరమైన చలి, ఆ వాతావరణంలో రాత్రంతా కూడా బట్టలు లేకుండా ఆయన కూర్చుని ఉన్నాడంట. అంతకుముందు ఎన్నడూ కూడా అటువంటి శ్రమలు ఆయన అనుభవించలేదు, ఆయనకి అలవాట్లేదు. ఎంతో సున్నితంగా పెరిగాడు ఆయన. మరి అటువంటి శ్రమను తట్టుకోలేకపోయాడంట. అప్పుడు అపవాదిగాడు సాధు సుందర్ సింగ్ అని శోధించారంట. నిన్నటి దినాన్ని నువ్వు ఎంతో ఆడంబరంగా ఇంట్లో జీవించావు, ఇప్పుడు శ్రమను అనుభవిస్తూ ఉన్నావు. అయితే నేను మరి ఇంట్లో వసతి ఆడంబర జీవితాన్ని మరి పోల్చుకోసారి, బయట చలిలో ఉన్నావు, ఇంటి దగ్గర చక్కటి జీవితం, మరి ఏది కావాలి? యేసుప్రభువుని కలిగి బయట ఉంటావా, యేసుప్రభువుని విడిచి లోపల ఉంటావా అనేటువంటి శోధన సైతాను గడి తీసుకొస్తూ ఉన్నాడు. అయితే సాధు సుందర్ సింగ్ గారికి ఆలోచన చేస్తే, నేను ఇంట్లో ఉన్నప్పుడు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు చలి వాతావరణంలో చెట్టు కింద కూర్చుని ఉన్నా సరే కానీ ఆశ్చర్యకరమైన సమాధానంతో నేను నిండి ఉన్నాను. ఇదే పరలోకమందు నా మొదటి రాత్రి అని చెప్పి లోకం అటువంటి సమాధానం నాకు ఇవ్వలేకపోయింది. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు అటువంటి దైవికమైన సమాధానం నాకు ఇచ్చాడు. నేను చలిని బట్టి వణుకుతున్నాను, దాహంతో ఉన్నాను. అయితే జీవము కలిగిన యేసుక్రీస్తు శక్తిని నేను గ్రహించాను. పూర్వము జీవము కలిగినటువంటి యేసుక్రీస్తుకు నేను ద్రోహం చేశాను, ద్రోహిగా జీవించాను, ఆయనను హింసించాను. అయితే ఇప్పుడు నేను మార్చబడి ఉన్నాను. కేవలం రక్షకుడే అన్యుల దేశమందు జీవించుచున్నటువంటి నా ఎడల ఇంత గొప్ప కార్యం జరిగించుచున్నాడు. అలాగైతే క్రైస్తవ దేశంలో జీవించుచున్న మీ ఎడల ఇంకా గొప్ప కార్యం జరిగించడా అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారై ఆయన చిత్తానుసారంగా సమస్తము చేస్తున్నట్లయితే ధన్యులు. ఆమేన్. మన రక్షకుడు తన యొక్క వాక్యం ద్వారా
మీతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆయన సమృద్ధి అయిన జీవన ఇవ్వటానికి వచ్చాడైనా దాని అందు మరి ఆ సమృద్ధి జీవంలో సమాధానము సంతోషము ఉన్నాయి. సమృద్ధి జీవములైనటువంటి వారు జీవోత్సవాల వారే ఉన్నారు. జీవోత్సవం అంటే బ్రతికే ఉంటారు కానీ ఎందుకు పనికిరానటువంటి జీవితం అదంతా కూడా. కాబట్టి ఈ రోజున చాలామంది జీవోత్సవాల వలె ఉన్నారు. మన పాపపు స్థితిని గ్రహించడానికి ఆశీర్వదించబడినటువంటి ఆయన పాదాల చెంత చేరి సమృద్ధి జీవాన్ని అడగటానికి ప్రభు సహాయం చేయాలి. ఇహమందు సమృద్ధి జీవము, పరమందు ఆయన నిత్య జీవము, నిత్య నివాసము చేరి ఆయన ముఖాముఖిగా మనం దర్శించే ధన్యతను ప్రభు మనకందరూ అనుగ్రహించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనందరికీ కూడా భాష సమస్యగా ఉన్నది. నా భాష మీకు అర్థం కాకపోవచ్చు, నా లాంగ్వేజ్ కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ అక్కడ భాష సమస్య ఉండదు. ఆశీర్వదించబడినటువంటి ఆ దేశంలో మనమందరం కలుసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒకే దేశంగా, ఒకే జాతిగా, ఒకే లాంగ్వేజ్తో మనం అంతా కూడా కలిసి ఉంటాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే జీవమును సమృద్ధి జీవమును పొందుటకు మనం ఇక్కడను సదా అక్కడను జీవించటానికి దేవుడు తానే సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.